రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాలో రన్ అవుతున్న ఒక 16 యూట్యూబ్ ఛానల్, పాకిస్తాన్కి సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ను ఇండియా బ్యాన్ చేసింది. ఇదొక డిజిటల్ స్ట్రైక్ అని చెప్పుకోవాలి. అయితే ఇండియాలో సర్క్యులేట్ అవుతూ ఫేక్ ప్రాపగాండా నడుతున్న పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ను 16 యూట్యూబ్ ఛానల్స్ను ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ విధిస్తున్నట్లు సమాచారం అందించింది. అయితే ఈ నేపథ్యంలో తక్షణమే ఈ బ్యాన్ అమలు చేస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచనలతో యూట్యూబ్లో ప్రసారాలు నిలిపివేయాలని కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఇండియాపై తప్పుడు ప్రచారం చేయడం, అలానే పెహల్గాం దాడికి సంబంధించి ఫేక్ వార్తలను కావచ్చు లేదా ఫేక్ ప్రాపగాండాని సర్క్యులేట్ చేస్తున్నాయని చెప్తూ 16 యూట్యూబ్ ఛానల్స్పై బ్యాన్ విధిస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ సర్క్యులేషన్ జారీ చేసింది. అదేవిధంగా బీబీసీకి సైతం నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నిషేధించిన ఛానల్స్లో డాన్ న్యూస్, సుమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాకిస్తానీ మీడియా సంస్థలతో పాటు మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కి సంబంధించిన 100 MPH ఛానల్ని కూడా బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్యాన్ చేసిన న్యూస్ ఛానల్స్ పేరు కూడా మీరు చూడొచ్చు. డ్వాన్ న్యూస్, ఇర్షాద్ భట్టి, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, బీఓఎల్ న్యూస్, రఫ్తార్, ద పాకిస్తానీ రెఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్స్, జీఎన్ఎన్, యూజర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్, అస్మా షిరాజీ, మునీబ్ ఫారూక్, సునో న్యూస్ హెచ్డి, రాజీనామా అనే ఇలాంటి 16 న్యూస్ ఛానల్స్ను కూడా బ్యాన్ చేస్తున్నట్లు ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఈ బ్యాన్ అనేది తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, పాకిస్తానీ న్యూస్ ఛానల్కి సంబంధించి 16 న్యూస్ ఛానల్స్ను బ్యాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే దీనికి సంబంధించిన మొత్తం అప్డేట్ ఏంటి? పాకిస్తాన్ పైన భారతదేశం అనేక కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే పాకిస్తాన్ కి సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. దీనికి సంబంధించి వెంటనే ఈ 16 యూట్యూబ్ ఛానల్స్ కూడా నిషేధం విధించాలి, ఈ రోజు నుంచే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే భారతదేశ సైన్యానికి సంబంధించి భద్రతా సంస్థల పైన అనేక తప్పుడు ప్రచారాలు ఈ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పాకిస్తాన్ కి అనుకూలంగా బీబీసీ వార్త కూడా ప్రసారాలు చేస్తున్నట్టు కేంద్రం గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. వెంటనే ఈ 16 యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ కి అనుకూలంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ప్రచారం చేస్తున్నాయి కాబట్టి భారతదేశంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రసారాలు వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని కూడా చెప్పింది. అయితే అనేక నిర్ణయాలు భారత్ తీసుకుంటూ ఉంది పాకిస్తాన్ పైన. ఇప్పటికే సింధు జలాలు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యూట్యూబ్ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి గమనించిన భారత్ వెంటనే వీటిని నిషేధం విధించడం జరిగింది. ఈ రోజు నుంచే ఇవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, అయితే ఇప్పటికే ఆ 16 న్యూస్ ఛానల్కి సంబంధించి బ్యాన్ అయితే విధించారు. ఇందులో బీబీసీకి కూడా నోటీసులు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంటే పాక్ కి అనుకూలంగా కొన్ని విద్వేషకరమైనటువంటి కంటెంట్ అంతా కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా రన్ చేస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. వెంటనే వీటిని యూట్యూబ్ నుంచి తొలగించి ఇక్కడ భారతదేశంలో ప్లే కాకుండా నిషేధం విధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఇక భారతదేశంలో ఓపెన్ కావు యూట్యూబ్ లో. కాబట్టి ఖచ్చితంగా బీబీసీ కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా కొన్ని వార్తా కథనాలు ప్రసారం చేసిందని చెప్పేసి కూడా గమనించిన భారత్ వాటికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది. కానీ లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసి అయోమయంగా గురి చేసేందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించి ప్రసారం చేసినట్టు కూడా భారత్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ 16 యూట్యూబ్ ఛానల్స్ ని ప్రస్తుతం బ్యాన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో మతపరంగా సున్నితమైన కంటెంట్ను ప్రచారం చేసిన 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో బ్యాన్ చేశారు. ఈ 16 ఛానళ్లకు మొత్తం 63 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే యూట్యూబ్ ఛానల్స్ను కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకు బ్యాన్ చేసినట్టు పేర్కొన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ వార్తల రిపోర్టింగ్పై బీబీసీకి కూడా నోటీసులు జారీ చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే నేపథ్యంలో పహల్గామ్లో పర్యాటకులపై దాడి విషయంలో పాకిస్తాన్కు అనుకూలంగా వార్తలు రిపోర్టింగ్ చేసినట్టు ఆరోపించింది. పలువురు జర్నలిస్టులను కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెప్పారు. అదేవిధంగా నిషేధించిన యూట్యూబ్ ఛానల్స్లో డాన్, సుమా టీవీ, ఏఆర్వై న్యూస్, సామా టీవీ, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్, ది పాకిస్తానీ రెఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రాజీనామా ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి. అయితే ఈ ఛానల్స్ అన్నీ ఇండియాకు వ్యతిరేకంగా ఏవైతే పహల్గామాలో జరిగిన దాడికి తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ అది తప్పుడు కాంటెంట్ని చూపిస్తూ అదేవిధంగా ఫేక్ ప్రాపగాండా నడుపుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 16 యూట్యూబ్ ఛానల్స్, అందులో ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా ఉంది. అంటే మిలియన్స్కి పైగా, మొత్తం మీద 65 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ 16 ఛానల్స్కి. అందులో అత్యధికంగా జియో న్యూస్కి 18.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇలాంటి చాలా ఛానల్స్, సామా స్పోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఉజైర్ క్రికెట్ లేదా ఇతర ఛానల్స్, టాప్ మోస్ట్ ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఫేక్ న్యూస్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, ఇండియాకి అగెయిన్స్ట్గా వార్తలు రాస్తున్నారు, రిపోర్టింగ్ చేస్తున్నారు అనే నేపథ్యంలో ఈ ఛానల్స్ పైన బ్యాన్ విధించారు. అండ్ ఈ బ్యాన్ కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇందులో బీబీసీకి కూడా నోటీసులు ఇచ్చారనే వార్త వస్తుంది. బీబీసీ కూడా పహల్గామాలో జరిగిన దాడికి సంబంధించి చేసిన రిపోర్టింగ్లో ఇండియాకి అగెయిన్స్ట్గా, ఈ పహల్గామా దాడికి అగెయిన్స్ట్గా కొన్ని వార్తలు ప్రసారం చేశారు అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్కి ఆదేశించి వెంటనే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద పహల్గామాలో దాడి జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అది సింధీ జలాల ఒప్పందం కావచ్చు, లేదా వాఘా బార్డర్ని క్లోజ్ చేయడం కావచ్చు, ఇలా చాలా రకాల కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయి, అటు భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనే ప్రచారం పొందుకుంది. సో ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హై ఆఫీషియల్స్ కూడా రాజ్నాథ్ సింగ్తో మాట్లాడడం జరిగింది, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాల గురించి, పహల్గామాలో జరిగిన దాడి గురించి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన హైడౌట్స్ ఉన్నాయి, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏంటి, సో ఈ నేపథ్యంలో ఆయన ఆర్మీ హైయర్ అఫీషియల్స్తో అలానే సిడిఎస్తో కూడా ఆయన నిన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా కీలక అంశాల గురించి వాళ్ళు మాట్లాడారు. అయితే ఇవాళ ప్రధాని మోదీతో రాజ్నాథ్ సింగ్ కలవబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇండియన్ ఆర్మీ అటు అరేబియన్ సముద్రంలో కావచ్చు, లేదా బార్డర్ దగ్గర కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి భారత సైనిక బలగాలను కూడా అక్కడ మోహరించారు. సో మొత్తం మీద చూసుకుంటే ప్రధాని మోదీతో జరిగే ఈ భేటీ తర్వాత కొన్ని కీలక అంశాల పైన కూడా ఆదేశాలు జారీ చేయనట్లు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా బ్యాన్ విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏవైతే 16 న్యూస్ ఛానల్స్ ఉన్నాయో అవి పహల్గామా దాడికి సంబంధించి, అదేవిధంగా ఇండియాకు అగెయిన్స్ట్గా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు, అదేవిధంగా ఒక ప్రాపగాండా బేస్డ్ న్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఇండియన్ గవర్నమెంట్ పేర్కొని వెంటనే వీటి మీద బ్యాన్ విధిస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ ఈ బ్యాన్ కూడా ఇమీడియట్గా అమల్లోకి వస్తుందని కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే బ్యాన్ అయిన ఛానల్స్లో డాన్ న్యూస్, ఇర్షాద్ భట్టి, సమా టీవీ, ఏఆర్వై న్యూస్,
BOL న్యూస్, రఫ్తార్, ద పాకిస్తాన్ రెఫరెన్స్, జియో న్యూస్, సామా స్పోర్ట్స్, GNN, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్క్లూజివ్, అస్మా సైరాజీ, షిరాజీ, మునీబ్ ఫారూక్, సునో న్యూస్ HD, రాజీనామా వంటి ఛానల్స్ ఉన్నాయి. అయితే అత్యధికంగా జియో న్యూస్ అనే ఛానల్కి 18.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలాంటి ఛానల్స్ కూడా ఇలా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారు అనే నేపథ్యంలో వాటిపైన కేంద్ర హోంశాఖ బ్యాన్ విధించింది. అండ్ ఆల్సో బీబీసీ అనేది ఒక ఇంటర్నేషనల్ బేస్డ్ ఛానల్, ఇంటర్నేషనల్గా కూడా చాలా పాపులర్ ఛానల్ బీబీసీ కూడా పహల్గామాలో జరిగిన దాడికి సంబంధించి రిపోర్టింగ్లో ఫేక్గా ప్రచారం చేశారు అనే ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో బీబీసీ న్యూస్ ఛానల్కి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ ఇవ్వాలి వెంటనే, అప్పటి వరకు బ్యాన్ అనేది అలానే ఉంటుందని కూడా ఈ ఉత్తర్వులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ పహల్గామాలో జరిగిన దాడి తర్వాత చాలా ఆంక్షలు పాకిస్తాన్ పైన ఇండియన్ గవర్నమెంట్ విధిస్తూ వస్తుంది. అయితే ట్రేడ్ పైన కూడా ఆంక్షలు విధించాలి అని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు వాఘా బార్డర్ కావచ్చు, అదేవిధంగా జలాల ఒప్పందానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటామని కూడా ఇండియన్ గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా బ్యాన్ విధించింది. ఫర్దర్గా రాజ్నాథ్ సింగ్తో ప్రధాని మోదీ భేటీ ముగించిన తర్వాత ఇంకా మరికొన్ని కీలక అంశాల గురించి కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భేటీ తర్వాత ఖచ్చితంగా ప్రతీకారం తీసుకోవడానికి ఒక ప్రతీకార చర్యగా కూడా అటాక్ ఎప్పుడైనా జరగవచ్చు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది.